రాజేంద్ర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నేచర్ నుంచి ఎప్పుడైతే మనిషి దూరం అయిందో అప్పుడు రోగాలు స్టార్ట్ అయ్యాయి. మనుషులు చూసిన విధంగా లేరు సార్. అసలు ఎందువల్ల ఇలా జరుగుతుందంటారు? కారణాలు అంటే నేచర్ నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది మనిషి. పాల ప్యాకెట్లలో కూడా ఇది 100% ప్యూర్, ఇది నిజంగా మొత్తం పాల ప్యాకెట్ అంతా పాయిజన్ అని చెప్తున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కలేని ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి. నూనె ప్యాకెట్లు నూనె లేదు, విషయమే ఉంది. మరి 120 రూపాయలకి ఎట్లా ఇస్తుంది మార్కెట్లో? అది సన్ఫ్లవర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, విజయ్ కావచ్చు, 120 కాకపోతే 140. ఈ ఆరోగ్యాలు బాగా కావాలి అందరికంటే ఫస్ట్ ఒంటిలు మారాలి. తర్వాత ఉప్పు, టాటా ఉప్పు మన ఇంట్లోకి రానివద్దు. అన్నపూర్ణ ఉప్పు రానివద్దు. ఏం సార్ ఏకంగా పేర్లే చెప్తున్నావు టాటా ఉప్పు అంటే? మళ్ళీ అది కరెక్ట్ కాదు. అది జీను మాడిఫైడ్ చేసినటువంటి ఎనిమల్, జెర్సీ కానివ్వండి, హెచ్ఎఫ్ కానీ జీను మాడిఫైడ్ చేసినప్పుడు దాని ద్వారా వచ్చినట్టు మూత్రం కానీ, పెండ కానీ, పాలు కానీ పాయిజన్. ఒంగోలు 200 కంట్రీలలో లేదు, ఓన్లీ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒంగోలు జిల్లాలో వచ్చింది. ఇప్పుడు వాటర్ బాటిల్ సంకలం పెట్టుకున్నట్టు ఆక్సిజన్ బాటిల్ కూడా పెట్టుకోడు. అదో బతికేనా? ఆ బతికేందుకు బతకాలి, అవసరమా? నేచర్ లైఫ్ సైన్స్ వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుతాయంటారు. ఆల్రెడీ 100% తగ్గుతున్నాయి.